కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ డిప్యూటీ కమిషనర్, అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై మండిపడ్డారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా ఉందని, దేవాలయం లాంటి అసెంబ్లీని అపహాస్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సభను సజావుగా జరగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా ప్రవర్తిస్తా ఉన్నారు? అసలు జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాల. ఆయన స్వయంగా చెప్పాడు, నేను క్రిస్టియన్ అన్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, ఆయన ప్రమాణం చేసిండో చెప్పాడు. అది అందరూ చూసాం. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఇచ్చారు, అనేక మంది డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. కనీసం డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళినటువంటి వ్యక్తికి అసలు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడే అర్హత ఉందా? నిన్న కౌన్సిల్లో వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం నిజంగా చాలా 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 దివసకరంగా ఉంది. అక్కడ సభకు సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి గత 4 రోజులుగా సభను నడపకుండా అడ్డం పడతాం. ఏదో మాట్లాడుతూ ఇవాళ హెరిటేజ్ మీద మాట్లాడుతున్న ప్రయత్నం చేశారు. మీరు హెరిటేజ్ మీద మాట్లాడుతూ కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇవాళ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు లోకేష్ గారి మీద వేయాలి. ఇంతకంటే మీకు వేరే ఏం లేవు. అది కూడా విమర్శిస్తాను. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది? అసలు మీరు మనుషులేనా? 5 సంవత్సరాలు చేయటం మీ చేతకాల? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, దోపిడీ చేశారు. ఇన్ని చేసి ఇవాళ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చులు పెట్టి ఒక రాజకీయ లబ్ధి పొంది అసెంబ్లీకి రాకుండా పారిపోయి చర్చించడానికి దమ్ము లేక ఇవాళ లేనిపోని నిందలేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే జరగదు. డెఫినెట్గా ప్రజలకి వాస్తవ విషయాలు మేము తెలియజేస్తాం, ప్రజలతో ఉంటాం. ఇంకా చిత్తుగా ప్రజలు ఓడగొట్టినా ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ బయటపడి ఇవాళ ప్రజలు మరింత చేదరించుకుంటా ఉన్న సిగ్గు లేకుండా బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. బందర్లో కూడా పిచ్చుకోక కరిసిన పేరు నాని ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏంటో హావభావాలు, ముందు ఆ క్యారీ బ్యాగులు చూడలేక, ఆ జారిపోయినటువంటి అవి చూడలేక ప్రజలు ఎప్పుడు పోద్దరా బాబు ఈ బాధ అన్నట్టుగా ఉన్నారు. ఏదో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టడం, పిచ్చి వాగుడంతా వాగడం. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? పోటీ చేయడానికి కూడా భయపడి పారిపోయిన వ్యక్తి పేరు నాని. సొంత కొడుకుని నిలబెట్టి 50,000 ఓట్లతో ఓడిపోయి సిగ్గు లేకుండా అసలు కనీసం బందర్ ప్రజలు కాదు కదా, బందర్లో రోడ్లమ్మడి తిరిగే పిచ్చి కుక్కలు కూడా నీ గురించి పట్టించుకోవే. ఇలాంటి బయట ఉన్నటువంటి ఈ పిచ్చి కుక్కలన్నీ కూడా మొరుగుతాం. నిజంగా పేరు నాని ఒక పిచ్చి కుక్క, ఎందుకంటే ఇంకోటి చెప్పక్కర్లేదు.